కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీమ్లు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. సో ఈరోజు మనకు శాన్వి జూనియర్ కాలేజ్ అండ్ అదేవిధంగా డిఫెన్స్ అకాడమీ చైర్మన్ మునీంద్ర గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి ఇక్కడ ఈ మెయిన్ ఈ ఫ్రెషర్ పార్టీ థీమ్ ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు, అండ్ అదేవిధంగా వీళ్ళ స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు, ఇక్కడ ఎలాంటి ఫుడ్ కానీ ఆ ఫ్యాకల్టీ కానీ ఎలా ఉందో ఆ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సరే, మెయిన్ ఉద్దేశం ఏంటి ఫ్రెషర్ పార్టీ, సీనియర్ జూనియర్స్ పరిచయాలా ఏంటి? నవోత్సవం 2026 పేరుతో మా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ మేయర్ శ్రీ కులగాని శ్రీనివాస్ గారు వచ్చారు. అదేవిధంగా డాక్టర్ బి మధుసూదన్ రెడ్డి సార్, డాక్టర్ గాలిపల్లి నాగేశ్వర్, తర్వాత ప్రముఖ యోగా గురువు వీళ్ళందరూ కూడా వచ్చారండి. అదేవిధంగా పిల్లల లోపల మొదటి సంవత్సరం పిల్లల లోపల కళాశాల అన్నా హాస్టల్ అన్నా ఉండే భయాన్ని తొలగించడానికి ఇట్లాంటి వేడుకలు ఉపయోగపడతాయి. గడిచిన అన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం ఈ వేడుకలు నిర్వహిస్తామండి. మా దగ్గర ఉన్న పిల్లలు డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఈ సంవత్సరం ఐఐటి నీట్కు కూడా పిల్లలు రావడం జరిగింది. వారందరూ కూడా అంటే ఇప్పటి నుంచి సీరియస్గా అకాడమిక్ మీద ఫోకస్ చేయడానికి ఈ వేడుక అనంతరం అకాడమిక్ సైడ్ ఫోకస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరూ కూడా ఒత్తిడిలో నుంచి తేరుకొని మళ్ళీ అకాడమిక్ వైపు మౌల్డ్ అవుతారు. దానికోసమే ఈ ఫ్రెషర్స్ డే కానీ ఫేర్వెల్ డే కానీ వేడుకలు నిర్వహిస్తారండి. ఫుడ్ పరంగా మీరు ఇక్కడ చాలా బాగుందని అందరు చెప్తున్నారు. ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు? మేము ఎప్పుడు ఈ రోజు కాదండి, మీరు మా అతిథులు మాట్లాడంగా విన్నారు, శాన్వి కాలేజీలో నిత్య పండుగ అని. రోజు కూడా ఫుడ్ ఆల్మోస్ట్ ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిల్లలకు ఆహ్లాదకరమైన హాస్టల్ ఉంటుంది శాన్వి కళాశాలలో. దాని కొనసాగింపే ఇది. ఫుడ్ విషయంలో ఏ రోజైనా మీరు క్రమశిక్షణ విషయమైనా ఫుడ్ విషయమైనా కూడా చూస్తున్నారు. ఇది శాన్వి కాలేజీకి ఉన్న గొప్పతనం అదండి. మీ దగ్గర ఇంతమంది ఫ్యాకల్టీ ఉంది, ఇంతమంది వర్క్ చేస్తున్నారు, వారి గురించి ఏం చెప్తా ఉంటారు? మా దగ్గర ఫ్యాకల్టీ అంతా డెడికేటెడ్. మీరు చూశారు కదా, ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఉండే డిసిప్లిన్ కానీ పిల్లల్లో కలిసిపోవడం కానీ మీరు చూశారు. పిల్లల్లో పిల్లల్లాగా ఉంటారు, సేమ్ ఒక మంచి టీచర్ లాగా కూడా వాళ్ళు ఉంటారు. మా దగ్గర అందరూ కూడా డెడికేటెడ్ అండ్ ఎఫిషియెంట్ ఫ్యాకల్టీ, నమ్మకస్తులు, నిబద్ధత కలిగిన వాళ్ళు వీళ్ళే మా శాన్విలో ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ మంచితనమే నన్ను ముందుకు నడిపిస్తుంది సార్. రానున్న రోజుల్లో శాన్వి కాలేజ్ ఇంకా ఎలా ముందుకు తీసుకుపోదాం? ఇప్పుడు ప్రస్తుతం అయితే మా కళాశాలలో 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ 300 వచ్చారు, సెకండ్ ఇయర్ 150 మంది ఉన్నారు. మొత్తంగా 450 మంది విద్యార్థులు మా కాలేజీలో చదువుతున్నారు. ఆ 150 మందిలో దాదాపు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉంటారు. మొన్న ప్రకటించిన ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ చూస్తే టాప్ 10 కాలేజీల్లో శాన్వి విద్యార్థులు అడ్మిషన్ పొందడం చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. అదేవిధంగా ఐఐటి మెయిన్స్ కానీ నీట్లో కానీ మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. వారిని ఖచ్చితంగా ఇంకా ఎంకరేజ్ చేస్తాం. ఇది పూర్తి స్థాయి లాభాపేక్ష లేకుండా పిల్లల కడుపు కొట్టి సంపాదించే సంపాదన అయితే నాది కాదు. మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎలా ఉండాలని కోరుకుంటున్నారు పిల్లలందరూ? మా కళాశాలలో చేరిండ్రు అంటే ఆ స్టూడెంట్ కంపల్సరీ జాతీయ స్థాయిలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాము. అదేవిధంగా ఇక్కడ చదివే ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ లైఫ్లో ద బెస్ట్ ఆప్షన్గా ఉండాలి. వాళ్ళు ఉన్నత శిఖరాలు అయితే చేరాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే సో ఈరోజు శాన్వి జూనియర్ కాలేజ్ అదేవిధంగా డిఫెన్స్ అకాడమీ వారిది ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రెషర్స్ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హలో, మీ పేరు? నందిని సార్. నందిని సార్. ఫస్ట్ ఇయర్? యా సార్. ఓకే, ఎలా ఉంది ఇక్కడ? సార్ చాలా బాగుంది సార్. ఫ్యాకల్టీ కూడా బాగా టీచ్ చేస్తున్నారు. బాగుందా? ఫుడ్ అలాంటిది? సార్ ఫుడ్ హోమ్లో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంది. టేస్ట్ కూడా బాగుంది. మీ పేరు?
తేజాని సార్. తేజాని. సార్ ఓకే, తేజాని ఎలా ఉంది ఇక్కడ? సార్ సూపర్ సార్, చాలా బాగా నచ్చింది సార్ కాలేజ్. నైస్ సార్, ఫుడ్ పరంగా కూడా చాలా బాగుంది. హోమ్లో ఎట్లా వండుతారో ఇక్కడ కూడా అంతే వండుతారు. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. గర్ల్స్కి కూడా ఫెసిలిటీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. టీచర్స్ కూడా ఓన్ డాటర్లేగా చూసుకుంటారు సార్. సూపర్ సార్, నైస్ కాలేజ్ సార్. సార్ వైష్ణవి సార్. ఎలా ఉంది వైష్ణవి ఇక్కడ? సార్ చాలా బాగుంది సార్. గ్రౌండ్ వర్క్ బాగుంది సార్. ఫుడ్ బాగుంది. ఫ్యాకల్టీ కూడా బాగుంది. అన్ని మంచిగా. రక్షిత సార్. ఏం పేరు? రక్షిత. రక్షిత. రక్షిత ఎలా ఉంది? ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగానే ఉంటారు ఇక్కడ? Faculty- ఫ్రెండ్లీగానే ఉంటారు. మా ఫ్యాకల్టీ అంతా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. మా కోసం ఇంకా 1 hour ఎక్స్ట్రా తీసుకునైనా క్లారిఫై చేస్తారు. ఇంకా మేము ఏమన్నా అడిగినా కానీ మేడం వాళ్ళు క్లియర్గా డౌట్ క్లియర్ చేస్తారు. మాకు ఏదైనా స్టడీ పరంగా కానీ ఈవెన్ మా ఇంట్లో వాళ్ళ మిస్ అవుతున్న ఫీలింగ్ రాదు ఇక్కడ. మంచిగా చూసుకుంటారు. ఇంకా మా వార్డెన్స్ కూడా ఇంట్లో ఎట్లయితే మేము ఫ్రీగా ఉంటామో మేడం వాళ్ళు కూడా అంతే ఉంటారు మాతోటి. ఏం హోమ్ సిక్ అట్లాంటి ఏం లేవా? ఉంటాయి, మాకు హోమ్ సిక్స్ ఉంటాయి సార్. హోమ్ సిక్ అంటే హాలిడేస్ గురించి కాదు, అంటే హోమ్ సిక్ లో మీరు ఉంటున్నారా? ఎట్లుంటుంది ఫీలింగ్? ఎట్లా అంటే హోమ్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ? హోమ్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఫుడ్ కూడా బాగుంటది ఇక్కడ. ఇంట్లో ఎట్లా తిందామో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. తరుణి సార్. ఎలా ఉంది ఫస్ట్ ఇయర్? బాగుంది సార్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యాకల్టీ ఫ్రీగా మూవ్ అవుతారు మాతోని. ఏదున్నా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. మంచిగా ఉంటుంది సార్. మీ బాగుంటుంది. అశ్విత సార్. అశ్విత. ఎలా ఉంది ఇక్కడ? సార్ బాగుంది సార్. మంచిగా చెప్తున్నారు సార్. గ్రౌండ్ వర్క్ కూడా బాగుంటది ఇక్కడ. ఫుడ్ కూడా బాగుంటది సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అది ఇక్కడ ఫ్రెషర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హోమ్ సిక్ అలాంటివి ఏం లేకుండా ఇక్కడనే చాలా హ్యాపీగా ఆ హోమ్లో ఉన్న ఫీలింగ్, ఫుడ్ కావచ్చు, స్టడీ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారని చెప్తున్నారు. సో వీళ్ళ ఇంకా ఎంజాయ్మెంట్ ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా వీళ్ళది మధ్యలోనే ఉన్నాయి, ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తారంటే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు శాన్వి కాలేజ్ ఫ్యాకల్టీ మనతో ఉన్నారు. ఇక్కడ ఎలా టీచ్ చేస్తున్నారు, స్టడీ ఎలా ఉంటుంది, అండ్ అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు ఎలా ఉన్నారో ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? పద్మ మేడం. ఎలా ఉంది ఇక్కడ? మీరు ఫ్యాకల్టీగా చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఇక్కడ? నేను చేసి ఇప్పుడు సెకండ్ ఇయర్. పోయిన ఇయర్ 2 years నుండి చేస్తున్నా. ఇక్కడ చాలా బాగుంటుంది. సిస్టమేటిక్ అయినా, ఫుడ్ అయినా, ఏదైనా చాలా బాగుంటుంది. పిల్లల పరంగా అయినా ఏదైనా ఇక్కడ మన ఎక్స్ ఆర్మీ అయితేనే మనకి పిల్లలకి ఇక్కడ డిఫెన్స్ కోచింగ్ ఇస్తాడు. ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. మా చైర్మన్ సార్ కూడా ఇక్కడ ఫుడ్ తీసుకుంటాడు. మంచి వెజిటేబుల్స్ ఉంటాయి, మంచి టిఫిన్స్ ఉంటాయి, స్వచ్ఛమైన ఆయిల్తోని ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అందరం మేము కూడా ఇక్కడ మేము ఫుడ్ షేర్ చేసుకుంటాం. బాగుంటుంది. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. వాటరు ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫెసిలిటీ ఇక్కడ చాలా బాగున్నది. ఫ్యాకల్టీ పరంగా కూడా సార్ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అబ్జర్వేషన్లు ఉంటూ ఉన్నాయి. మా చైర్మన్ సార్ కరెక్ట్ శ్రద్ధ తీసుకుంటుంటారు. అమ్మాయిల పరంగా కూడా అమ్మాయిల పరంగా అయితే ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము. ఇక్కడ అమ్మాయిలు అనేది ఇయర్తోని సెకండ్ ఇయర్. ఇక్కడ కూడా అమ్మాయిల పరంగా కూడా చాలా బాగా వాళ్ళకి ప్రతి ఒక్క గ్రీజర్ ఫెసిలిటీ అని ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా కూడా వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇక్కడ మా చైర్మన్ సార్ మాకు చాలా అందుబాటులో ఇస్తున్నారు. మాకు కూడా అంత ప్రెషర్ పెట్టకుండా ఒక కూల్గా సాగేలా మా క్లాసెస్ కూడా మాకు ఫ్రీగా ఉంటున్నాయి. మాకు అంత రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ ఏమి ఉండవు. సాఫీగా మా క్లాసులు మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ చాలా ఏదైనా మాకు ప్రతి ఒక్క ఫెసిలిటీ పరంగా మా చైర్మన్ సార్ మాకు చాలా ఫేవర్గా చూసుకుంటారు. మేడం, So I am the physics faculty in this college, Jyoti. So education అనేది మెయిన్గా నాట్ ఓన్లీ ఫర్ ర్యాంకర్స్, నాట్ ఓన్లీ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఎడ్యుకేషన్ ఈజ్ ద నాలెడ్జ్. సార్ చెప్పింది కూడా మాకు ఫస్ట్ అదే. గివింగ్ నాలెడ్జ్ ఫర్ స్టూడెంట్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ శాన్వి. And one thing is I observed in this college, remaining compared to other colleges, knowledge and physical exercise, this is main basic things for the students, every student, not only one student. So this is for all same, all for all students, this is same. Thank you, sir. Compared to other colleges, it's very good and they can understand easily students. And నెక్స్ట్ వాళ్ళు కూడా మనకి ఎలా ఉంటారంటే పిల్లలు ప్రతి క్లాస్లో సపోర్టివ్గా ఉంటారు. మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు సపోర్టివ్గా ఉంటారు. అంత క్లాస్లో అల్లరి అనేది ఏమి ఉండకుండా ఫ్యాకల్టీ అనేది కరెక్ట్గా ఉంటారు. ప్లస్ ఇక్కడ తీసుకునే కేరింగ్ అనేది బాగుంటుంది.
కంపేర్ చేస్తే పిల్లలకి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ అనేది చాలా మంచిగా ఈ ఫ్యాకల్టీ మొత్తం కేరింగ్ అనేది తీసుకుంటాం. సార్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ మానస. సార్ ఇక్కడ కాలేజీలో ఏంటి అంటే ఫుడ్ కానీ సార్ తీసుకునే కేరింగ్ కానీ క్లాస్లో పిల్లలు కానీ చాలా బాగుంటారు సార్. మాకు కూడా మేము క్లాసెస్ చెప్తుంటే కూడా పిల్లలు చాలా మంచిగా రెస్పాన్స్ అవుతారు. చైర్మన్ సార్ ప్రతి ఒక్క విషయం స్టూడెంట్స్ గురించి పట్టించుకుంటారు సార్. My name is Veena Rohini sir and I am English faculty over here. And here I'm feeling proud by working over here. And here Chairman sir is friendly with us and our principal sir is also friendly with us. And we will feel happy by working over here. And the students, those who are studying here, they are toppers. And if we encourage them, they will get a ranks in this for this academy. So we have to encourage them by teaching all the perfect subjects. However, they wants to, we are teaching them in friendly manner. Whatever the doubts they are having, they are asking us and they are clarifying with us. That's what. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ కావచ్చు, డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఇక్కడ చేరుతున్నారో వాళ్ళందరూ కూడా మంచి నడవడికతోటి మంచి ఉద్యోగాలలో ఉండాలని కూడా కోరుకుంటున్నారు. అండ్ ఇట్లాంటి డే బై డే అంటే ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతూ అంటే వీళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా చూసుకుంటూ అండ్ అదేవిధంగా ఎవరి కడుపు కొట్టకుండా మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో చైర్మన్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో ఇది ఆయన అంతరంగం. సో కెమెరా పర్సన్ చింటూతో ఆయుష్ రామ్, సుమన్ టీవీ, కరీంనగర్. Thank you.